చెప్తున్నారు. అధ్యక్ష, స్పీకర్ రెగ్యులేట్స్ ద డిబేట్స్ and proceedings of the house. He determines when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. అధ్యక్ష, అదొకటే కాదు అధ్యక్ష, ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గొప్ప నిర్ణయమైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే, ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది, మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన. ఇదేనా మీకు మొన్న లెజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది? ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో ఏం మర్యాద అయింది? ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా ఉంది.